తూర్పుగోదావరి జిల్లాలో అభివృద్ధి పనుల అమలు విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు అధికార యంత్రాంగానికి కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయనే చర్చ అధికార రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకే కూటమి ప్రభుత్వంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు తమ తమ ప్రాధాన్యతలు, రాజకీయ అవసరాలు, స్థానిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వేర్వేరు ప్రతిపాదనలు చేయటం వల్ల అనేక అభివృద్ధి పనులు నిర్ణయాల దశలోనే నిలిచిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి వేగాన్ని పెంచాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నప్పటికీ స్థానిక స్థాయిలో రాజకీయ సమన్వయం లోపించడం వల్ల అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో కూటమి ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయాలేమి అధికార యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంత్రి ఒకవైపు, ఎంపీ ఎమ్మెల్యేలు మరోవైపు, ఎమ్మెల్సీలు ఇంకోవైపు నుంచి ప్రతిపాదనలు తీసుకురావడం పరిపాలనలో సర్వసాధారణమే. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీల ఇన్ఛార్జీలు, కీలక నేతలు కూడా తమ పలుకుబడితో ప్రత్యేక ప్రతిపాదనలు, ఒత్తిడులు తెస్తుండడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ఎవరిని కాదంటే ఏం జరుగుతుందోనన్న భయంతో కొందరు అధికారులు మదనపడుతున్నట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రహదారులు, కాలువల అభివృద్ధి, తాగునీటి పథకాలు, కమ్యూనిటీ హాళ్లు, మౌలిక వసతుల కల్పన వంటి అనేక కీలక పనులకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన ప్రాజెక్టులకు మరో నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయని సమాచారం. మరికొన్ని చోట్ల అదే పనిపై ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రావడంతో ఫైళ్లు కార్యాలయాల మధ్య తిరుగుతున్నాయని అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. పనుల ప్రాధాన్యత, నిధుల వినియోగం, అమలు విధానం వంటి అంశాలపై ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల వేగం మందగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందనే ప్రచారం జిల్లాలో విస్తృతంగా సాగుతోంది. గోదావరి తీరంలో చేపట్టాల్సిన ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పారిశుద్ధ సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అనేక పనులకు సంబంధించిన ప్రతిపాదనల విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలుస్తోంది. 6 నెలలుగా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని కీలక అంశాలు ఇంకా నిర్ణయ దశను దాటలేదని అధికార వర్గాలలోనే చర్చ సాగుతోంది. ఈ ఆలస్యానికి ప్రధాన కారణాల్లో రాజకీయంగా వేరువేరు వర్గాల నుంచి వస్తున్న ప్రతిపాదనలు కూడా ఒకటిగా చెబుతున్నారు. ఒక నాయకుడు సూచించిన పనులను మరో నాయకుడు మార్చాలని కోరడం, ఇప్పటికే నిర్ణయించిన ప్రాజెక్టులపై మళ్లీ సమీక్షలు కోరడం, తమ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు అధికారులను సందిగ్ధంలో నెడుతున్నాయని సమాచారం. పుష్కరాల కోసం వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టాల్సిన సమయంలో ఈ పరిస్థితి కొనసాగడం ఆందోళన కలిగించే అంశంగా మారిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కూటమిలోని వివిధ పార్టీల ఇన్ఛార్జీలు, కీలక నాయకులు కూడా అభివృద్ధి పనులపై తమ తమ సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో శాఖపరంగా అధికారులు చేపడుతున్న పనులపై స్థానిక ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిరంగ వేదికలపైన బయటపడుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన కొన్ని సమీక్ష సమావేశాల్లో కూడా ఈ భిన్నాభిప్రాయాలు స్పష్టంగా కనిపించాయని సమాచారం. కొందరు ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు, అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుండగా మరికొందరు జిల్లా వ్యాప్తంగా సమాన అభివృద్ధి జరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఏ ప్రాంతానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం క్లిష్టంగా మారిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులకు రోజువారీగా వివిధ వర్గాల నుంచి సూచనలు, సిఫారసులు, అభ్యంతరాలు వస్తుండటంతో పరిపాలనా వ్యవహారాలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని సమాచారం. ఒక వర్గం సూచించిన పనులకు ఆమోదం తెలిపితే మరో వర్గం అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి నెలకొనడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
అభివృద్ధి పనుల కంటే సమన్వయ సమావేశాలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. ఇక శాఖపరంగా అమలు చేస్తున్న కొన్ని ప్రాజెక్టుల విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం అందకపోవడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి పనులు ప్రారంభమైన తర్వాతే తమకు సమాచారం అందుతోందని కొందరు ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి స్థానికంగా అపోహలకు, పరస్పర విమర్శలకు దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటన సందర్భంగా కూడా కొన్ని ప్రాంతాల్లో నాయకుల మధ్య ఉన్న విభేదాలు బహిరంగంగా వెలుగు చూసిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని ఒక ఎమ్మెల్యే మీడియా సమావేశంలోనే కామెంట్ చేయడం, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఇన్ఛార్జీలు తమను సంప్రదించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి పరిణామాలు సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూటమిలోని 3 పార్టీల మధ్య ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. స్థానిక సంస్థల అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, నిధుల కేటాయింపులు, పనుల అమలులో ఎవరికెంత ప్రాధాన్యత లభించాలి అనే అంశాలపై అంతర్గత పోటీ కొనసాగుతోందని సమాచారం. కొన్ని కార్యక్రమాలకు కొందరు ప్రజా ప్రతినిధులు హాజరవుతుండగా మరికొందరు దూరంగా ఉంటున్న పరిస్థితులు కూడా ఇదే సందేశాన్ని ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొన్ని అంశాలపై అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. ఇవి బహిరంగంగా పెద్ద వివాదాలుగా మారకపోయినా అభివృద్ధి కార్యక్రమాల అమలుపై మాత్రం ప్రభావం చూపుతున్నాయని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగంగా పూర్తవ్వాలంటే రాజకీయ స్థాయిలో సమన్వయం అత్యంత కీలకమని పరిపాలనా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పుష్కరాలు వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న ఆధ్యాత్మిక మహోత్సవాల నిర్వహణలో సమయ పాలన అత్యంత కీలకం. చిన్నపాటి ఆలస్యం కూడా భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో రాజకీయ విభేదాల కారణంగా పనులు ఆలస్యమైతే ప్రభుత్వ ప్రతిష్టతో పాటు ప్రజలకు అందాల్సిన సౌకర్యాలపైన ప్రభావం పడే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయ పోటీకి వేదిక కాకుండా ప్రజా ప్రయోజనాల సాధనకు మార్గంగా నిలవాలంటే ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందని అధికార యంత్రాంగం, సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్ని శాఖలు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకత్వం కలిసి ఒకే కార్యాచరణతో ముందుకు సాగితేనే అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. లేకపోతే కనిపించని రాజకీయ ఆధిపత్య పోరు అభివృద్ధి వేగాన్ని మరింత మందగించే ప్రమాదం ఉందనే ఆందోళన జిల్లాలో వ్యక్తమవుతోంది.